మావాడు ఫుల్ పార్సల్ అన్నీ చూస్తే గుద్ద చెక్కేస్తారు భయ్యా, గుద్ద చెక్కేస్తారు. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్, ఈ బ్లాగ్ లో వచ్చేసి మేము ఊటీకి వెళ్తాం. ఊటీకి వెళ్ళిన వీడియో చేస్తాం. సో నేను నా ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ వాడికి పెళ్ళి అయిపోయింది. గతాన్నయ్య ఊటీకి వెళ్తాం అందరం. బైక్ పట్టుకున్నా గైస్ ఫైనలీ వర్క్ చేసిన దగ్గర ఇదే ఇల్లు, వర్క్ చేసిన ఇల్లు గైస్. సో గైస్ చూసారైతే మేము చేసిన వర్క్ ఈరోజు ఫస్ట్ ఫ్రేమ్ అవుద్ది. మామూలు వచ్చి చేసి వెళ్ళిపోయారు, జస్ట్ మార్కింగ్ కొట్టేసి వెళ్ళిపోయారు. హైట్ చూసారు ఎంత హైట్ ఉందో, అందుకోసం పంపిస్తారు కదా. ఇల్లు మాత్రం చాలా బాగా కట్టారు. ఈ ఫ్రేమ్స్ ఫస్ట్ బిగించుతారు. రూమ్ చూడండి గైస్, ఇది కూడా ఫ్రేమ్స్. బాత్రూమ్ నీకే పనిరా, బాత్రూమ్ చెప్తున్నావా గైస్? రూమ్ చేసారా ఎట్లా కట్టినారో. పైసలు ఉంటే ఏమైనా కడతారు కదా భయ్. నువ్వు ఇట్లాంటి రూమ్ ఎప్పుడు కడతావు? రోడా గైస్, ఏం కట్టినారు ఇల్లు. ఓ దేవుడు పుట్టింది ఇది. మాత్రం భలే కట్టినారు ఇల్లు. డ్రిల్మేస్ అంటారు. సో ఇవన్నీ ఇప్పుడు హోల్డ్ చేయాలా. ఇట్లా అంటే మా ఫ్రెండ్ మా స్కూల్ వేసాడు. అన్నీ చూస్తే గుద్ద చెక్కేస్తారు భయ్యా, గుద్ద చెక్కేస్తారు. పర్సనల్ అంటారు, ఎల్ ఇది ఎల్ అంటారు. దీంట్లో ఫిట్ చేసి వాల్ మీద కొడతారు. దాని తర్వాత టైట్ చేస్తారు. మా వాడు ఇక్కడ కూర్చొని పెడతాను చూసా ఆనందంగా. సో అప్పుడు చెప్పాను కదా, పర్సనల్ ఇది వాల్కి పెట్టిన తర్వాత స్లాబ్కి పెట్టిన తర్వాత దీంట్లో టైట్ చేస్తారు. దాని తర్వాత ఇది హోల్ చేస్తాం కదా, హోల్ చేసిన తర్వాత ఇక్కడ కర్రలు కొడతారు. కర్ర కొట్టిన తర్వాత ఇట్లా స్క్రూలు కొడతారు. ఇంతే. దీని తర్వాత మళ్ళీ ఇంకా ప్రాసెస్ కొద్దిగా ఉన్నాయి. కర్రలు కంప్లీట్ అయిపోయింది. ఫ్రేమ్ ఇట్లాంటి ఫ్రేమ్ అన్నీ ఇప్పుడు అన్నీ దిగబట్టాలి. ఇప్పుడు వేరే రూమ్కి షిఫ్ట్ అవ్వాలి. ఒక రూమ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఇంకొక రూమ్కి వెళ్తున్నా, సెకండ్ రూమ్కి. సెకండ్ రూమ్ అనేది ఇక్కడ అన్నీ సర్ది పెట్టాం కదా. సెకండ్ రూమ్ ఇది స్టార్ట్ చేయాలి ఇప్పుడు. ఆ రూమ్ ఎట్లా చేస్తాం, ఇది కూడా అట్లయినా చేస్తాం. ఇప్పుడైతే 1 గంట అయింది. సో మేమైతే ఫుడ్ కోసం వెళ్తున్నాం. మా వాడు ఇక్కడ వర్క్ చేస్తాను, నేనైతే పార్సల్ కోసం వెళ్తున్నా. సో కొంతమంది ఇంట్లో వర్క్ చేస్తే వాళ్ళే పెడతారు ఫుడ్. సో యాక్చువల్లీ ఈ వీడియోలో ఫుడ్ పెట్టడం లేదు, వాటి ఫుడ్కి పైసలు ఇచ్చేస్తున్నారు. దానికోసం మేము హోటల్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళేసి మా అన్నయ్యకి ఫోన్ చేసి పైసలు అడిగేసి పార్సల్ తెచ్చిన తర్వాత తినేసి మళ్ళీ వర్క్ లెక్కల మనకి రెస్ట్ ఉండదుగా. ఇప్పుడు వెళ్తున్నా, మా వాడు కొద్దిగా వర్క్ చేస్తున్నా. నేను వెళ్ళి వచ్చిన తర్వాత వర్క్ నుంచి దిగిపోతాను. సామాన్ పెట్టేసిన తాళం. అయితే ఫుడ్ తెచ్చేసిన తింటున్నాను కదా. ఇది నాది హాఫ్, ఇది యాక్చువల్లీ ఫుల్ పార్సల్ కానీ ఇద్దరు సర్దుకున్నారు. వీళ్ళిద్దరేమో చికెన్ జ్యూస్ తిన్నారు, నేనేమో చికెన్ జ్యూస్ 2 తెచ్చేసిన. నేను ఒకటి తింటాను, మాకు కర్రీ తీసుకోలేదు కదా. మరి తినాలి, చికెన్ జ్యూస్తో తినేస్తాను నేను. ఎన్ని రాశాను మావాడు ఫుల్ పార్సల్. పెద్ద డల్మా ఇదేంటి పప్పుతో బాగా తింటాడు వీడు. అది హాఫ్ పార్సల్ సపరేట్. ఉల్లిపాయలు తింటారా బయట? ఉల్లిపాయలు తినాలావా? ఇప్పుడైతే తినడమే. తినేసి ఇంకా 5 minutes కూడా అవ్వకుండా డ్యూటీకి ఎక్కాలి మళ్ళీ. అట్లా చేస్తారు మా ఫైనల్ డ్యూటీ కంప్లీట్ అయిపోయింది. సో మేమైతే ఇప్పుడు బయలుదేరిపోతున్నాం. బ్రేక్లు అన్నీ సర్ది పెట్టినాం అవన్నీ. సో టోటల్ ఈరోజు అయితే 4 రూమ్స్ చేసినాం వర్క్. జస్ట్ ఓన్లీ ఫ్రేమే చేసినాం. భయ్యా పద భయ్యా వెళ్దాం. ఇంకో పొట్టాడు ఫుల్ పార్సల్ బయట ఉన్నాడన్న. భయ్యా బ్రేక్ పట్టుకో. ఇది నా డ్యూటీ టెస్ట్. బ్రేక్ పట్టుకుని వచ్చాం భయ్యా. ఇలా గన్ను ఉంది భయ్య, గన్ను మిషన్ గన్ను.
అయితే మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం గైస్, వెళ్ళిపోతున్నాం. ఓకే గైస్, మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై గైస్.